సో, మీకు డైలీ మీ ఇన్‌కమ్ ఎలా ఉంటది? ఇన్‌కమ్ నార్మలే. నార్మల్ అండి. సో, పర్వాలేదు చెప్పండి. నేను అంతగా బయటికి వెళ్ళను. హ్మ్. ఒక వీక్‌లో 1, 2 డేస్. వీక్‌లో 1, 2 డేస్ చేస్తేనే మీరింత మెయింటెనెన్స్ చేస్తున్నారంటే రెగ్యులర్‌గా బయట ఉంటే ఎంత మీటింగ్ అంటే డైమండ్స్ ఏసుకొని వచ్చాను. సో, అంటే, అంటే మీ కాస్మెటిక్స్ కానీ ఇవన్నీ వీటికి అవసరాలు కదా! మీరు తినడానికి. అంత తప్పదు. అంతకి కావాలి కదా! సో, కూటి అందుకనే కోసం కోటి ఆ! విద్యలంటారు కదా! మాది కూడా అంతే. అదే అందుకోసమనే. మంత్లీ ఇన్‌కమ్ ఎలా ఉంటదని? మంత్లీ ఒక 25, 30. 25. ఓకే. మీరు కమ్యూనిటీకి ఏమన్నా ఇస్తారా? లేకపోతే కమ్యూనిటీ మీకిస్తుందా? అలా ఏం లేదు. మమ్మల్ని ఎవరైతే చూసుకుంటారో సో, వాళ్ళకి మేము ప్రేమతో హ్మ్. కాస్త పెట్టుకుంటాం అంతే. ఓకే. అది కూడా వాళ్ళేం అడగరు. హ్మ్. సో, మేము మాకు తోచినంత ఇస్తాం. ఓకే. ఇక్కడ హైదరాబాద్‌లో వెల్ సెటిల్డా? ఇప్పుడు ఓన్ హౌస్ ఏమైనా అలా ఏం లేదు. రెంటెడ్. రెంటెడ్‌గా ఉంటున్నారు. సో, ఇలా వెళ్తున్న జర్నీలో మీకు చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో, పాజిటివ్ కూడా రియాక్ట్ అవుతుంటారు. యాహ్! సో, కొంతమంది మిమ్మల్ని అలా చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? నిజానికి అలా చూసినప్పుడు నాకు బాధనిపిస్తుంది. సో, నేను అందుకే బయటికి వెళ్ళేటప్పుడు తల ఎత్తుకొని వెళ్ళను. దించుకున్న తల అలానే వెళ్ళిపోతా. హ్మ్. జనాలు లేనప్పుడు సైలెంట్‌గా నడుస్తా. ఓకే. మేబీ కామెంట్స్ ఎవరైనా నేను ఎంత పాజిటివ్‌గా తీసుకున్నా కాస్తైనా నెగెటివ్ ఫీల్ ఒస్తుంది కదా! హ్మ్. సో, ఆ ఫీల్ నాకు రాకుండా ఉండాలంటే సైలెంట్‌గా వెళ్ళిపోవాలి. హ్మ్. సో, అది నేనెప్పుడు ఫాలో అవుతూనే ఉంటా. ట్రాన్స్ వుమెన్స్ అందరూ కూడా మీరు మీకేమన్నా క్లాసెస్ గాని, ఇందులో ఇట్లా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఇవేమైనా ఉంటాయా? అలా ఏం ఉండదు. మేము వచ్చిన కొత్తలో మా పెద్దవాళ్ళు ఇలా చెప్తారు. సో, ప్రజలతో ఇలా ఉండాలి. వీళ్ళతో ఇలా మాట్లాడకూడదు. వాళ్ళతో అలా మాట్లాడకూడదు. ఇంట్లో వాళ్ళు మాకు ఎలాంటి శిక్షణ నేర్పుతారో ఇక్కడ కూడా అంతే. ఓకే. సో, క్రమశిక్షణ అనేది అంతా కూడా నేర్పించడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా. క్రమశిక్షణ తప్పినప్పుడు మరి మీ వరకొచ్చినప్పుడు అప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? సో, వాళ్ళకు తగిన రీతిలో వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో, మమ్మల్ని మమ్మల్ని ఎక్కడి నుంచైతే వచ్చామో అక్కడికే పంపించేయటం. హ్మ్. లేదంటే ఒక గట్టి వార్నింగ్ ఇవ్వటం. ఇకపై ఇలాంటివి చేయకూడదు హ్మ్. అని. చాలామంది మీకు కమ్యూనిటీకి చాలా బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు. కొంతమంది యాహ్! సోషల్ మీడియాలో చాలా అసభ్యకరంగా రీల్స్ చేయడం కానివ్వండి. సో, అంతమంది చూస్తారు కదా! ఆళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి, బ్యాడ్ వర్డ్స్ అలాంటి టైమ్స్‌లో మీకెలా అనిపిస్తుంటది? అంతెందుకు రీసెంట్‌గా నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ! సో, ఇంటర్వ్యూలో నేను నా ఇంటర్వ్యూస్ ప్రతీదీ చూడండి ఎక్కడ నేను వల్గర్‌గా మాట్లాడలా. అట్‌లీస్ట్ బోల్డ్ వర్డ్స్‌కి కూడా నేను సమాధానం చెప్పలా. హ్మ్. అలాంటిది కమ్యూనిటీలో కొంతమంది ఇలానే పక్క రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళుంటారు కదా! హ్మ్. వాళ్ళు నన్ను బ్యాడ్ చేయాలని చూసారంట. సో, మా ఓకే. పెద్దవాళ్ళు ఉంటారు కదా! నేను ఇలా పుట్టి పెరిగింది ఇక్కడ కాకపోయినా వాళ్ళ సమక్షంలోనే పెరిగాను నేను. సో, నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. సో, నన్ను బ్యాడ్ చేయాలి అనుకున్నారు. సో, దానికోసం కూడా గొడవలవుతున్నాయి. ఈ కాలంలో ఎలా అంటే మంచిగా సొసైటీలో మాట్లాడాలి, సోషల్ మీడియాలో ఉండాలి అనుకుంటాం. వాళ్ళని నెగెటివ్ చేసేయాలని చూస్తారు ఫస్ట్. ఓకే. సో, ఎవరైతే ఈ బూతులు మాట్లాడుతూ వల్గర్ బిహేవియర్స్ చేస్తారో వాళ్ళని మాత్రం పైకెత్తేస్తారు. జెండాపై కపిరాజులాగా. హ్మ్. ఈ కాలం అంతే.